సహజ వ్యవసాయంపై అన్నదాతకు సమగ్ర శిక్షణ అందించి ఆరుగాలం శ్రమకు తగిన ఆదాయం దక్కేందుకు కృషి చేస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవకాశాలను సమగ్రంగా వివరిస్తూ ముందుకు సాగుతోంది రైతు నేస్తం ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలోని కొర్నెపాడులో 2016లో స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికీ 550కి పైగా సదస్సులు ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో సుశిక్షితులను చేసింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన రైతు నేస్తం ఫౌండేషన్ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా 2026 జనవరి 5న సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్, ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు, పూర్వ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంచలి శివాజీ, ప్రముఖ కథా రచయిత మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంజీ గోపాల్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు, మిద్దెతోట నిపుణులు, రైతులు వేడుకల్లో పాల్గొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ వెంకయ్య నాయుడు గారికి యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఆత్మీయ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, కోలాటాలతో స్వాగతించారు.
బూర్ల రామాంజనేయులు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బుద్ధప్రసాద్ గారు రైతులతో కలిసి వెంకయ్య నాయుడు చిరుధాన్యాలతో తయారు చేసిన రాగి ఇడ్లీ, కొర్ర దోశ, కొర్ర ఉప్మా, అరికెల పొంగలి, రాగి జావా అల్పాహారంగా స్వీకరించారు. అనంతరం ఫౌండేషన్లో ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వివిధ రకాల పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐశ్వర్య బృందావనం సహా మోడల్ ఫార్మింగ్ని పరిశీలించారు. డ్రోన్ ద్వారా పంటలకు కషాయాలను పిచికారీ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
ఆ తర్వాత గోశాలను సందర్శించి గోవుల పోషణను పరిశీలించారు. అనంతరం ఘనజీవామృతం తయారీ విధానాలను పరిశీలించారు. అనంతరం గో వ్యర్థాలతో చేసిన గో ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం రైతు నేస్తం ఫౌండేషన్లో ఉన్న కట్టెగానుగను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వర్మీ కంపోస్టు యూనిట్ని పరిశీలించడం జరిగింది. అనంతరం గొర్రెలు, కోళ్ల పెంపకం, వాటి పోషణ గురించి తెలుసుకున్నారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు, ద్రావణాలు, తయారీ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. 5 అంచెల సాగు మోడల్ని సందర్శించి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఫౌండేషన్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సందర్శించారు. రైతులు పండించిన వాటిని డైరెక్ట్గా అమ్ముకోకుండా వాటిని ప్రాసెస్ చేసి అమ్ముకుంటే అధిక రాబడి ఉంటుందని ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన బిస్కెట్లు, టమాటా సాస్, వివిధ రకాల పిండి సహా ఇతర ఆహార పదార్థాల తయారీ పద్ధతులను ప్రత్యక్షంగా వీక్షించారు. రైతు నేస్తం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించారు.
మిద్దె తోటదారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ని పరిశీలించారు. మిద్దె తోట చేస్తున్న వారిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అందులో ప్రదర్శించిన సేంద్రియ పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ రథచక్రాన్ని చూసి ఆనందించారు. అనంతరం గో తులాభారంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీ వెంకయ్య నాయుడు గారితో పాటు ఇతర అతిథులను వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.
ముందుగా జాతీయ గీతాలాపన, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. అందరికీ నమస్కారం. ఈనాటి రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి ముందుగా నా పాదాభివందనాలు. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవనీయులు రైతు నాయకులు, పూర్వ రాజ్యసభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మరొక సోదరులు పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నాబార్డు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంజి గోపాల్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొక మిద్దెతోట నిపుణులు, కథా రచయిత శ్రీ తుమ్మిరెడ్డి రఘుత్మరెడ్డి గారికి నా నమస్కారాలు తెలుసుకున్నాను. అలాగే వేదిక ముందున్న రైతు సోదరిమణులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు, రైతు అభిమానులకు, పర్యావరణ ప్రేమికులకు అందరికీ కూడా రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు 2004లో రైతు సంక్షేమం కొరకు, రైతుల శ్రేయస్సు కొరకు, రైతుకి కొంత విజ్ఞానాన్ని అందజేయడానికి రైతు నేస్తం ఆసుపత్రికి ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత పశు నేస్తం, ప్రకృతి నేస్తం 3 పత్రికలు తీసుకురావడం జరుగుతూ ఉంది. కరోనా వరకు 3 పత్రికలు తీసుకురావడం, దాని తర్వాత రైతు నేస్తం మ్యాగజైన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది గత 22 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ రైతులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం చెప్పేసి గత 17 సంవత్సరాలుగా దాదాపు 660 మందికి పురస్కారాలు అందజేయడం జరిగింది. దాంట్లో దాదాపు 12 సంవత్సరాలు గౌరవ వెంకయ్యనాయుడు గారు వారి స్వయంగా దాదాపు 400 మందికి వారి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా తుమ్మేటి రఘుత్మరెడ్డి గారి పేరు మీద తుమ్మేటి రఘుత్మరెడ్డి మిద్దెతోట రైతు నేస్తం పురస్కారాన్ని గత 4 సంవత్సరాలుగా దాదాపు 100 మందికి అర్బన్ ఫార్మింగ్లు చేస్తున్న, పట్టణాల్లో వ్యవసాయం చేస్తున్న మహిళా మనులకి చాలా ఇవ్వడం జరిగింది. దాదాపు 100 పుస్తకాలని రైతు నేస్తం పబ్లికేషన్ తరఫున పబ్లిష్ చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం మీద అనేక పరిశోధనలు చేసి దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి కావాల్సిన సలహాలు ఇస్తూ రైతుల్ని ఉత్తేజులు చేసి ఒక ఆవుతోటి 30 ఎకరాలు సాగు చేయవచ్చు అని చెప్పేసి వారు ప్రచారం చేయడం, ఆ ప్రభావంతో రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడానికి ఇక్కడ రైతు నేస్తం ఫౌండేషన్ని 2016లో ఏర్పాటు చేయడం, దాదాపు 550 ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లోనే దాదాపు 400 శిక్షణా శిబిరాలు అందజేయడం, దాని ద్వారా కొన్ని వేల మందికి ఈ ప్రకృతి వ్యవసాయం మీద, అలాగే మిద్దె తోటల మీద, సిరుధాన్యాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మిద్దె తోటలకి దాదాపు ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా అనేక పట్టణాల్లో ఈ మిద్దె తోటల వ్యాప్తి గురించి కృషి చేయడం జరిగింది. అలాగే డాక్టర్ కాదరవల్లి గారు 2018లో పరిచయం అవడం, వారి ద్వారా కొన్ని వందల ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, కొన్ని కోట్ల మందికి ఈ సిరిధాన్యాల గురించి, సిరిధాన్యాలు ఏదైతే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు, రాగులు, జొన్నలు ఇవన్నిటి మీద విస్తృతంగా ప్రచారం చేసడం పిమ్మట దాదాపు భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ మిల్లెట్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడానికి రైతు నేస్తం ఫౌండేషన్ కూడా ఒక వంతు పాత్ర వహించిందని మీకు గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే
చిరుధాన్యాలు మరుగున పడినటువంటి మన చిరుధాన్యాలని అందరూ కూడా మానివేయడం జరిగింది. ఏదైతే వరి అన్నం అలాగే గోధుమలు తినటం వల్ల అనేక మందికి డయాబెటీసు, షుగరు, బీపీలు అనేక వ్యాధులకి సతమతమవుతున్న వేళ మళ్ళీ మనం ఏదైతే మరుగున పడిన చిరుధాన్యాలను వాటిని మళ్ళీ రైతుల చేత వేయించి రైతులకు కొన్నిసార్లు ఉచితంగా కొర్రలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా దాదాపు ఒక్కొక్క రైతుకి ఎవరైతే పండిస్తున్నారో వారికి 2 కేజీలు అంటే ఎకరానికి 4 కేజీలు అవసరం ఉంటుంది. దాదాపు ఒక ఎకరం అన్న శాంపిల్గా వేసుకొని తన ఇంటి కోసం పండించుకుంటూ మంచి వంటలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బియ్యము గోధుమలతో ఏదైతే మనం తయారు చేసుకుంటామో ఈ చిరుధాన్యాలతో కూడా మంచి వంటకాలు తయారు చేసుకోవడం, దానికి సంబంధించిన పుస్తకాలను కూడా మేము ప్రచురించడం జరిగింది. ఏదైతే మనం అంటే చాలామందికి వీటి మీద అవగాహన ఉండదు తయారు చేయడానికి, అందుకని ఇక్కడ వర్క్షాపులు కూడా చేయడం జరిగింది. దాదాపు 3 రోజుల వర్క్షాపులు ఇక్కడ కండక్ట్ చేయడం, హైదరాబాద్లో కూడా వర్క్షాపులు కండక్ట్ చేయడం, దాని ద్వారా కొంతమందికైనా వంట మీద అవగాహన పెరిగి మంచి రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. మురుకులు కావచ్చు, రాగులు సజ్జబూరలు కావచ్చు, అనేక రకాల చక్రాలు కావచ్చు, లడ్లు కావచ్చు, అనేక రకాల స్వీట్ పదార్థాలు కూడా తయారు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. అందువల్ల ఈ చిరుధాన్యాల మీద ఎక్కువగా ప్రచారం చేయడం, అలాగే గుంటూరు దగ్గర కొన్ని ఎవరైతే పండిస్తున్నారో రైతులు వారి దగ్గర నుంచి ఈ చిరుధాన్యాలు సేకరించి వాటిని పట్టణాల్లో ఉన్న వారికి పరిచయం చేయడానికి మన గుంటూరులో ఉన్న బృందావన్ గార్డెన్లో ఉదయం సాయంత్రం టిఫిన్లు కూడా ఈ చిరుధాన్యాల మీద రాగి ఇడ్లీ కావచ్చు, అలాగే కొర్ర ఇడ్లీ కావచ్చు, సామల ఇడ్లీ కావచ్చు, అలాగే బజ్జీలు, అలాగే సజ్జబూరలు, అలాగే దోశలు అవన్నీ కూడా పొద్దున సాయంత్రం అవగాహన కోసం వారికి అందిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిరిధాన్యాల వైపు మలుతూ ఉన్నారు. అందువల్ల ఈ సిరిధాన్యాలు ప్రతి ఒక్కరు కూడా రోజులో ఎంత కొంత ఒక పూటన ఈ సిరిధాన్యం తింటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా మంచి ఈ పోషక విలువలు కలిగిన ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ద్వారా పిల్లలు కూడా మంచి శక్తిని ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎక్కువగా మీరందరూ కూడా తినాలి, అలాగే మీ పిల్లల చేత కూడా తినిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఈ ఔషధ మొక్కలు ఎవరైతే టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారో, లేదంటే మన ఇంటికి ఏదైతే ఇంటి వైద్యం ఉందో ఇప్పుడు అందరం కూడా అల్లోపతి చేస్తున్నాం. చిన్న చిన్న జలుబుకి కానీ, తలనొప్పికి కానీ, జ్వరాలకు కానీ మన దగ్గరున్న ఔషధ మొక్కలతోటే మనం అన్నీ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లనే ఈరోజు వచ్చిన వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఔషధ మొక్కలు ఒక 4 రకాల మొక్కలని పంపిణీ చేయడానికి కూడా ఉచితంగా ఇవ్వడానికి మేము రెడీ చేయడం జరిగింది. అలాగే 2 కిలోల కొర్ర విత్తనాలు, అలాగే ఎవరైతే ఈ ఆకుకూరలు వేస్తారో ఇక్కడ గుంటూరు మిద్దె తోట పక్కన స్టాల్ ఉంది, అక్కడ మీకు కావాల్సిన ఈ ఆకుకూరల విత్తనాలని ఉచితంగా ఇస్తారు, అక్కడ కూడా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది. అందువలన మేము గత ఈ 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు అంటే కళాజాత ప్రోగ్రాం ద్వారా ఒక చిన్న ఆర్టిస్టుల ద్వారా వారికి ఒక 100 గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా కళాజాత ప్రోగ్రాం దాదాపు 2016 నుంచి 2018 దాకా 2 సంవత్సరాల్లోనే మేము 100 గ్రామాల్లో రచ్చబండ ప్రోగ్రాం చేసి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కలిగించడం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కదరవల్లి గారిని తీసుకువెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏ సబ్ పెట్టినా కానీ ఎక్కడ 2000 కాదు 3000 కాదు ఎక్కడ కూడా కిక్కిరిసి ఉండేది. అంటే అంతగా ప్రజల్లో అనారోగ్యం చెందారు కాబట్టి ఈ చిరుధాన్యాల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి వస్తున్నారు ప్రజలు. అందువల్ల ఈ చిరుధాన్యాలను ఎక్కువగా ఫోకస్ చేసి మేము ప్రచారం చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు మేము ప్రకృతి వ్యవసాయం మీద, అలాగే మిద్దె తోటల మీద, ఈ 3 మీద ఎక్కువగా ఫోకస్ చేసి జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే సాయిల్ దగ్గర నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు, అంటే భూమి అంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కానీ, లేదంటే కెమికల్ చేసే రైతులు కానీ భూసార పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి భూసార పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా పంటలు పండించుకుంటే మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మేము ఒక సాయిల్ టెస్ట్ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రైతులకు ఎవరైనా సాయిల్ తీసుకొస్తే కనుక వాటిని పరీక్ష చేసి వాడికి వెంటనే 1 గంటలోనే వాట్సాప్ ద్వారా దాంట్లో ఉన్న ఆర్గానిక్ కార్బన్ కావచ్చు, ఏ పంటలకు పనికి వస్తుంది ఆ సాయిల్ అని చెప్పేసి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే రైతు ఇక్కడికి వస్తే ఒక ట్రైనింగు, అలాగే మోడల్ ఫామ్స్, అలాగే ఇన్పుట్స్ ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అంటే ఒక ఆవులు దాదాపు 56 ఆవులు ఉన్నాయి ఇక్కడ. అవి కూడా దేశీయ ఆవులు, కాంక్రీజ్, పొంగనూరు, అలాగే గిర్, అలాగే ఒంగోలు జాతి, ఈ 4 జాతులు మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే కౌడంగుతోటి అంటే మలమూత్రాలతోటి అనేక రకాల కషాయాలు తయారు చేయటం, అలాగే ఎరువులు తయారు చేసి ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో చూపిస్తూ ఉన్నాం.
అలాగే చాలామంది రైతులు ఇక్కడికి వస్తే కనుక మూత్రాన్ని ఉచితంగా కూడా అందజేస్తూ ఉన్నాం. అందువలన అలాంటి అవకాశాలను కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న టెర్రస్ గార్డెన్ చేస్తున్న వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అట్లా పండించిన తర్వాత మనం ఏ విధంగా వాటిని ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలి అంటే 2016 నుంచి 2018 దాకా మేము 2 సంవత్సరాలు ఏదైతే ట్రైనింగ్లు ఇస్తామో పండిస్తున్న తర్వాత రైతులు చాలామంది అడగడం జరుగుతూ ఉంది, మేము ఎక్కడ వీటిని అమ్ముకోవాలి అనే ఆ సందర్భంలో మేము కూడా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి రైతుల దగ్గర తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే రైతు కేవలం పంట పండిస్తేనే కాదు, వాటిని వాల్యుయేషన్ చేసి అమ్ముకుంటేనే డబ్బులు వచ్చే అవకాశం ఉంది, డబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న డబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి రావాలంటే కేవలం పండించి వదిలేయకూడదు. డైరెక్ట్గా అమ్ముకోకుండా మిర్చి పండిస్తే దాన్ని ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మిల్లెట్స్ పండిస్తే దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేసి అమ్ముకోవాలి, అలాగే వేరుశనగ పండిస్తే ఏ విధంగా దాన్ని ప్రాసెసింగ్ చేసి దాని విత్తనాలు అమ్ముకోవడం, లేదంటే విత్తనాల నుంచి మళ్ళీ ఆయిల్ తీసి అమ్ముకోవడం, అలాగే మిల్లెట్స్ పండిస్తే వంటలు చేసుకు అమ్ముకోవడం, ఇట్లా రకరకాలుగా మేము ఇక్కడ మిషనరీస్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే ఒక రైతు వ్యాపారిగా మారితేనే ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎవరు కూడా డైరెక్ట్గా అమ్ముకోకూడదు, ఎందుకంటే వాటిని ఇప్పుడు ఎక్కడ ధరలు కూడా లేవు. మనకి ఏదైతే పండిస్తారో దానికి తగ్గట్టుగా మనకు ధరలు లేవు. అందువల్ల మనంతరం మనం ప్రాసెసింగ్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ చేసుకోవాలంటే యంత్రాలు కొనాలి. అది కూడా కేవలం 25,000 నుంచి 50,000 రూపాయల మిషనరీస్ ఉంటాయి. వాటిని కొనుక్కోవడానికి ఎఫ్పిఓలు ఉన్నాయి, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఏర్పాటు చేస్తున్నాయి. వాటి ద్వారా మిషనరీస్ కొనుక్కోవడం, ఆ మిషనరీ ద్వారా సబ్సిడీలు వస్తాయి, బ్యాంకులు లోన్లు ఇస్తారు ఎఫ్పిఓ పెట్టుకుంటే. అది అయిన తర్వాత ఎవరన్నా బయట ఒక షాప్ పెట్టుకోవాలన్నా షాప్ పెట్టుకుంటే దాని ద్వారా కూడా మనకి బ్యాంకులు కూడా రుణాలు వస్తూ ఉంటాయి. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. దాని మీద కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ప్యాకింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లేబులింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఒక రైతుకి సమగ్ర అవగాహన కల్పించడానికి ఇక్కడ అనేక రకాలుగా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. అందువలన ఈ 10 సంవత్సరాలు కూడా ఎంతోమందికి ఈ విధంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మిల్లెట్స్ వంటకాలు చేసుకోవడానికి అవకాశం కలిగింది. వాళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం కల్పించడం జరిగింది. అందువలన ఈ 10 సంవత్సరాలు కూడా, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు మేము రైతు నేస్తం స్టార్ట్ చేసి 2004లో స్టార్ట్ చేస్తే 2014లో వారు ముఖ్య అతిథిగా అవార్డు ప్రోగ్రాంకి రావడం జరిగింది. అప్పుడు 10 సంవత్సరాలు కరెక్ట్గా వారు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతు నేస్తం ఫౌండేషన్ 2016లో స్టార్ట్ చేసి ఇప్పుడు 2026లో 10 సంవత్సరాలు అయింది. అంటే అప్పుడు 10 సంవత్సరాలకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చారు. వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు మీ కరతాల ద్వారా వారికి స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు చేసుకున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రోత్సాహించారు. ఎందుకంటే వారు అనేక మంది, కొన్ని వేల మందికి స్వర్ణ భారత ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించుకొని వారు కూడా కొన్ని వేల మందికి ఈ ట్రైనింగ్లు ఇవ్వడం, రైతులకి అలాగే ప్రజలకు ఇవ్వడం, వారికి ఉపాధి కల్పించడం స్వర్ణ భారత ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. హైదరాబాదు, నెల్లూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాల్లో కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారి ట్రస్ట్లో మీ పిల్లల్ని కూడా చేర్చుకొని, ఎవరైనా పేద పిల్లల్ని అక్కడ చేర్చుకొని వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం, ఒక నెల రోజులు 2 నెలలు ఏదైతే ఉందో వాళ్ళ అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఈ సందర్భంగా వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఈ సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం ప్రత్యేక సంచిక జనం జీవం సేంద్రియం పుస్తకాన్ని ముఖ్య అతిథి శ్రీ వెంకయ్య నాయుడు సహా ఇతర అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వెంకయ్య నాయుడు గారికి పౌర సన్మానం చేశారు.
ఆ తర్వాత కొంతమంది ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిని అతిథుల చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతుల్లో వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ విశేష కృషి చేస్తోందని అభినందించారు. శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు నాకు సన్మిత్రుడు. ఈ రైతు నేస్తం పేరిట ఆయన ఒక పత్రిక నడపాలన్నప్పుడు ఏ పేరు పెట్టాలని చెప్పి 2-3 పేర్లు తీసుకొస్తే చివరికి ఈ పేరు మేము ఇద్దరం కలిసి సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ రైతు నేస్తం పత్రిక ఆ రకంగా ప్రారంభమై ఆ తర్వాత ఫౌండేషన్గా అది రూపొందటం, తెలుగు నేల మీద ప్రకృతి వ్యవసాయానికి కానివ్వండి, అలాగే తెలుగు జాతి చిరుధాన్యాల వైపు చూడటంలో కానివ్వండి, ఈ రైతు నేస్తం ఫౌండేషను ఏ విధమైన ప్రభావం చూపిందో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రభావాన్ని గుర్తించే భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించే సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు నేస్తం పత్రిక కాకుండా తర్వాత ప్రకృతి నేస్తం, పశు నేస్తం, ఈ పత్రికలు కూడా స్థాపించి రైతులకి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించేందుకు విశేషమైన కృషి చేశాడు వెంకటేశ్వరరావు. అసలు 2014 ఎప్పుడు ఇక్కడే ఈ ప్రాంగణంలో ఈ రైతు శిక్షణా తరగతులు ప్రారంభించినప్పుడు కూడా నేను రావటం జరిగింది మొట్టమొదటిసారిగా. ఆ రోజుకి ఈరోజు చూస్తే ఎంత పెనుమార్పుగా కనపడుతుంది. ఇక్కడ తాను హైదరాబాద్లో ఉంటూ అక్కడ ఒక పెద్ద పత్రికను నడుపుతూ ఒక పెద్ద ప్రచురణ సంస్థను నిర్వహిస్తూ స్వగ్రామాన్ని మర్చిపోకుండా ఈ స్వగ్రామానికి ఒక వెలుగు తెచ్చిన గొప్ప వ్యక్తి మా వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు మన వెంకయ్యనాయుడు గారు చెప్తూ ఉంటారు, జనని జన్మభూమి స్వర్గాదైపై గరేసిన తల్లిని తన పుట్టిన భూమిని మర్చిపోకూడదంటారు. అలాగే తన పుట్టిన గ్రామానికి ఇవాళ ఒక వ్యవసాయ రంగంలో దీనికి ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా వెంకయ్యనాయుడు గారి యొక్క భాషణం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అయితే వెంకయ్యనాయుడు గారు ఈ వ్యవసాయ రంగం అంటే వారికి అమితమైన ఆసక్తి. నిజంగా వాళ్ళ రైతు నేస్తం
ఈ 20 దశాబ్దాల ప్రస్థానాన్ని వాళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి ఇక్కడ రావటం అంటే వారికి ఎంతటి ఈ రైతుల పట్ల ఎంత అనురక్తి ఉందని ఎవరిగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ రోజున ఈ రైతు నేస్తం ఫౌండేషన్ని ఇంత విస్తరలటానికి ఆయన ఆశీస్సులే ప్రధాన కారణం కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. అంతపూర్వం రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున ఐవి సుబ్బారావు గారి పేరిట పురస్కారాలు ఇచ్చేవారు. మొత్తం రైతులకి, అలాగే పరిశోధకులకి, సైంటిస్టులకి అందరికి కూడా ఎంపిక చేసి ఇచ్చేవాళ్ళు. ఆ కార్యక్రమానికి వారు హాజరవటం, ఆ తర్వాత 30 వరపు ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం అనేది వారి యొక్క గొప్పతనానికి నిరసన చెప్పి మాత్రం మనం చేస్తూ, నిజంగా వారు ఇలాంటి కార్యక్రమాలు గ్రామసీమలో జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారి వెనుక నిలబడాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజున ఒక సందేశం జాతికి అందించడానికి వారు ఇక్కడికి వచ్చేసారని చెప్పి నేను భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అనంతరం శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ రైతు వ్యాపారిగా మారితేనే సంతృప్తికర ఆదాయం అందుతుందని అన్నారు. కర్షకులు పంటల సాగుతో పాటు పాడి, జీవాల పెంపకంపైన దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత, ప్రకృతి విధానాలను మేళవించి అన్నదాతలను ప్రోత్సహించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ని స్థాపించి ఒంటరి పోరాటం చేస్తున్న ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు లాంటి వారికి ప్రభుత్వాలు సహకారం అందించాలని సూచించారు. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు, పెద్దలు, రైతు శ్రేయోభిలాషి మొదటి నుంచి కృషి చేస్తుంటే డాక్టర్ ఎర్రమంచిలి శివాజీ గారు, అలాగే సోదరుడు యారగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ గోపాల్ గారు, సిజిఎం నబార్డ్, తర్వాత ఈ జిల్లా ధనుపురం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, అలాగే మన ఈ కార్యక్రమాన్ని అంతా కూడా భుజం వేసుకొని నిర్వహిస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఎడ్డపల్లి, వీరందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే రైతుల కోసం ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి శ్రీ ఎడ్డపల్లి వెంకటేశ్వరరావు అని చెప్పని సందర్భంగా మనవి చేస్తున్నాను. రైతుల సాంప్రదాయాలను, వ్యవసాయ పద్ధతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మూడిటితో మేళవించి వ్యవసాయ రంగాన్ని జనానికి పరిచయం చేసి అందుబాటులోకి తీసుకొచ్చి వారి చేత ఈ యొక్క ప్రదర్శనశాలను సందర్శించి ప్రతి ఏటా రైతు పురస్కారాలు ఏర్పాటు చేయడం, వాటికి ప్రోత్సాహాలు అందించడం ఏతుందో చాలా అభినందించిన విషయం. మా కుమారుడు హర్షవర్ధన్ సైతం బొప్పవర్ ఫౌండేషన్ పేరుతో వారికి చేదోడుగా నిలవమని నేనే చెప్పాను. ఎందుకంటే ఆయన ఒంటరిగా పోరాటం చేస్తున్నాడనే ఉద్దేశంతో 2023 ప్రపంచ సిరిధాన్యాల ఏడాదిగా గుర్తించింది ప్రభుత్వం. అంతకుముందు నుంచే రైతు నేస్తం సిరిధాన్యాల పట్ల అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి ఈ సందర్భంగా ప్రశంసనీయమైంది. ఈ విధంగా రైతు ప్రపంచం అంతా మర్చిపోయిన సిరిధాన్యాలను ప్రపంచ గుర్తింపు తేవడంలో రైతు నేస్తం పాత్ర కూడా ఉంది అని చెప్పని నేను భావిస్తున్నాను. దానికి వారిని అభినందిస్తున్నాను. రైతులు కేవలం వ్యవసాయం చేస్తున్నాం, పండిస్తున్నామన్న వరకే ఉండకూడదు. ఇందాక చెప్పినట్టుగా రైతులు వ్యాపారస్తులుగా మారాలి. తాము పండించిన వాటిని, తాము ఉత్పత్తి చేసిన వాటిని తాము అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాలా. కేవలం రైతు నేను వ్యాపారిగా మారిపోయానంటే అన్ని రోజులు నిల్వంచాలా? ఎవరు నిల్వంచగలరు? ఈ లోపల ప్రకృతి వైపరీత్యం ఏదైనా జరిగి అకాల వర్షమో, లేకపోతే ఇంకేదైనా గాలో, లేకపోతే ఇంకేదైనా తుఫాను లాంటిది వచ్చిందనుకోండి, ఎవరు దాన్ని కాపాడగలరు? అందుకని ప్రభుత్వాలు రైతులను తమ ఉత్పత్తులను పెంచుకోవడమే కాకుండా వాటిని ఇతరులతో పంచుకునేందుకు కావలసిన అవకాశాన్ని ప్రభుత్వాలు వేదికగా కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు పండించే వాళ్లకు ఈ ప్రమాదాలు లేవు. తుఫాను లేదు, గాలి లేదు, అకాల వర్షం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కవర్డ్ ఏరియాలో లోపల పనిచేస్తారు. దానితో వాటికి ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. కానీ రైతులు బయట, ఆరు బయట, లేకపోతే సీజన్ కాని సీజన్లో ఎప్పుడు అయినా కూడా ప్రకృతి ఒకరమైన వైపరీత్యం వస్తే ముందుగా దెబ్బతినేది రైతులు. అందుకని ప్రభుత్వాలకు ప్రత్యేక బాధ్యత ఉంది. దాంతోపాటు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయాలి. వ్యవసాయం లాభసాటి కాదని చాలామంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు.
ఎందుకంటే వ్యవసాయానికి పెట్టేటక్క ఈ పురుగు మందులు, ఎరువులు, లేకపోతే పని మనుషులు, వాళ్లకు ఖర్చు ఎక్కువ అవుతుంది, పండించిన పంటకు లాభం తక్కువ వస్తుంది. దానివల్ల చాలామంది రైతులు నిరుత్సాహపడి మరి మనకి వ్యవసాయం లాభసాటి కాదు, అందుకని వేరే వృత్తుల వైపు పడుతూ ఉన్నారు. అందరూ అలా వేరే వృత్తుల వైపు మళ్ళితే మన సంగతి ఏమిటి, దేశం సంగతి ఏమిటి, జనం సంగతి ఏమిటి, మనకి తిండి పెట్టేది ఎవరు, మనకు ఆకుకూరలు పండించేది ఎవరు, మనకు కావాల్సిన ఇతరత్ర పండ్లు అందించేది ఎవరు, ఈ విషయాన్ని సమాజము మిగతా వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అదేవిధంగా మిగతా వస్తువుల ధరలు పెరిగాయనుకోండి, పెద్దగా పట్టించుకో మనం, కానీ రైతులు పండించే వాటిని చిన్న మాత్రం ధర పెరిగినా మనందరం ఆందోళన పడిపోతాం. చాలా పెరిగిపోయాయండి కూరగాయల రేట్లు, చాలా పెరిగిపోయిన పండ్ల రేట్లు, చాలా పెరిగిపోయింది బియ్యం రేటు అని అంటాం. కానీ మిగతా పారిశ్రామిక వస్తువుల యొక్క రేట్లు పెరిగితే దాని గురించి పట్టించుకోవడం లేదు. అందుకని మన యొక్క వైఖరిలో కూడా, దృక్పథంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరం కూడా నేను మనం చేస్తాను. ఈ రోజు ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళా రైతులు తిరిగి మడుతూ ఉన్నారు. చాలా సంతోషం, ఇది చాలా అవసరం. నాకు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వరరావు గారి యొక్క ఈ వ్యవసాయ క్షేత్రం, ఈ పరిశోధన ఇవన్నీ చూసిన తర్వాత మా తాత గుర్తొస్తున్నాడు. నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా తాత నన్ను సెలవుల్లో ఊరికి రమ్మనేవాడు. ఊరికి పోతే సరదాగా ఉండడం కోసం కాదు, పొలానికి రా అనేవాడు. పొలానికి పోతే అక్కడ గమ్ముగా చూస్తూ ఉంటే చూడనిచ్చేవాడు కాదు. గట్టు మీద నిలబడి నేను చూస్తుండేవాడిని, ఆయన గట్టు మీద నిలబడి దిగరా అనేవాడు. నేనేం దిగుతానయ్యా, నాకేం తెలుసు అంటే ఆయన చెప్పాడు, మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టుపై నిలబడకూడదు, మొలతాడు కట్టుకున్నావు నువ్వు అన్నాడు. కట్టుకున్నానన్నా, అయితే దిగు అన్నాడు. దిగితే నాకేం తెలుసయ్యా, నాకు వాళ్ళంతా నారేత వేస్తున్నారు, నాకు నారేత వేయడం రాదంటే నారు కట్టలు అందించరా అన్నాడు. నారు కట్టలు అందించరా అని చెప్పి అన్నాడు. అలాగే జొన్న చేలు, రాగి చేలు అవి పంటకు వచ్చినప్పుడు వాటి పిట్టలు వచ్చి తినేస్తున్నాయని చెప్పని అక్కడ ఒక మంచి గట్టి దానిపైన ఉండి ఒడిచేలతో రాడుతో వాటిని తరమని చెప్పేవాడు. సెలవులకు పోయినప్పుడు సరే తరిమేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళా వస్తే పండగప్పుడు సంక్రాంతికి వస్తే ఇంటి ముందు పంచ ముందు, ఆ పంచకు వరుసగా సజ్జ ఇవి, అలాగే జొన్న విత్తులు, అలాగే ధాన్యం విత్తులు ఇవన్నీ కూడా వేలాడదీయమనేవాడు. ఇవన్నీ వేలాడదీసి దేనికయ్యా అంటే పక్షులకు అనేవాడు. అప్పుడేమో పక్షులనేమో కొట్టమంటివి, ఇప్పుడేమో పక్షులకు పెట్టమంటున్నావు ఏంటంటే ఆయన చెప్పాడు, పక్షులకు ఇది పండందా ఉపయోగపడుతుందా అని తెరవదు, అందుకని వాటిని కాటేసి దెబ్బతీస్తాయి, అందుకని వాటిని తరమన్నాను. ఇవాళ పంట ఇంటికి వచ్చింది, మనం సంతోషగుణం, మనతో పాటు పశుపక్షాదులను కూడా సంతోష పెట్టాలి, ఇది మన భారతీయ హిందూ ధర్మం అని చెప్పాడు ఆయన. ఎంత ధర్మసూత్రం దాంట్లో ఇమిడి ఉందో అర్థం చేసుకోండి. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, పశువుకు బొట్టు పెట్టి, చెట్టుకు దండం పెట్టేట పవిత్రమైన జాతి మంది. అలాంటి సాంప్రదాయాలను మనం కొనసాగించుకోవాల్సి ఉంది. దాంతోపాటు వ్యవసాయ రంగంలో మనకు సహకరిస్తున్నట్టు ఎద్దులు కానీ, లేదా ఆవులు కానీ, లేదా పాడే గేదెలు కానీ, లేకపోతే మేకలు కానీ, గొర్రెలు కానీ, వీటన్నిటి యొక్క పంపకం, కోళ్ళు కానీ, వీటన్నిటి పట్ల యొక్క పంపకం పట్ల కూడా తగినంత శ్రద్ధ వహించాలా. మన వ్యవసాయాన్ని కొంత వాటి వైపు మరల్చాలా. ఆ మధ్య మేనేజ్ అని ఒక సంస్థ ఉంది, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని. ఆ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే ఆ మధ్య వరుసగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ముఖ్యంగా పత్తి రైతులు, మిగతా వాళ్ళు. మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రలో కూడా కొంత ఉన్నాయి, తెలంగాణలో కొంత ఉన్నాయి. అప్పుడు వాళ్ళు స్టడీ చేశారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరు చేసుకుంటున్నారు ఆత్మహత్య అని. వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే ఎవరైతే కేవలం వరి, పత్తి లేకపోతే ఇతర పంటల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు నష్టం వచ్చినప్పుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఎవరికైతే పౌల్ట్రీ ఉందో, ఎవరికైతే డైరీ ఉందో, ఎవరికైతే బ్యాక్ యార్డ్ సపోర్ట్ ఉందో వాళ్ళు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదని వాళ్ళు తేల్చారు 3500 మందిని స్టడీ చేస్తే. అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాక మిద్దె తోటలు పంపకానికి గురించి మాట్లాడుతున్నాం మనం, రఘుత్వం రెడ్డి గారు చెప్పారని చెప్పారు, చాలా అవసరం అది. అలాగే కూరగాయలు ఇంటి వెనకున్న పెరటలు కూరగాయలు పండించేటికి అవసరం. అలాగే చిన్న పౌల్ట్రీ పెట్టుకోవాలి. మా అందరి ఇళ్లలో పాత రోజుల్లో కోళ్ళు ఉండేవి అందరికీ. అలాగే మా తాత హయాంలో మాకు మేకలు ఉండేవి, గొర్రెలు ఉండేవి, ఆవులు ఉండేవి, ఎద్దులు ఉండేవి. ఇప్పుడు మా ఊళ్ళో ఒక్కటి కూడా లేదు. మా ఊళ్ళోనే, మా ఇంట్లో కాదు. మేమంటే బయటకు వచ్చామనుకోండి, దూరం వెళ్ళిపోయాం, ఢిల్లీకి వెళ్ళిపోయాం, తర్వాత మన హైదరాబాద్కి వచ్చాం. దేశ సంపద అని గాంధీ గారు చెప్పారు, క్యాటిల్ వెల్త్ ఈజ్ నేషనల్ వెల్త్ అని చెప్పారు. కాబట్టి పశువులను పెంచడము, పశువులను ప్రోత్సహించడము వాటి కోసం కాదు, మన కోసం అనే విషయాన్ని సమాజం గుర్తించి రైతులు ఆ పశు పోషణ, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా
ఈ కోళ్ళ పెంపకమో లేకపోతే పాడి పరిశ్రమ ఇలాంటి వాటిని కూడా తోడుగా సహాయం పెట్టుకోవాల్సి ఉంది. ఇందాక తీసుకెళ్ళి వెంకటేశ్వరరావు అంతా చూపించాడు మనకి ఈ చిన్న చిన్న తోటలు ఇవన్నీ కూడా ఈ కూరగాయలు పండించడము, వాటిలో మెలకువలు, వాటికి అవసరమైన మేరకు యాంత్రీకరణ కూడా జరగాల్సి ఉంది. యాంత్రీకరణ జరగకపోతే ఎక్కువ మందిని మనం లేబర్ని అంటే పేదవాళ్ళని పెట్టి అవన్నీ పనులు వాళ్ళ చేత చేయించాలంటే ఇప్పుడు పనులు చేసేదానికి జనం సిద్ధంగా లేరు, పైపించు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అందుకని కొంత మేరకు యాంత్రీకరణ చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరరావు ఆయన కుటుంబం వాళ్ళ పిల్లలు చదువుకున్నప్పటికి కూడా వచ్చి ఇక్కడ కష్టపడి ఈ యొక్క ప్రయోగశాలలన్నీ పెట్టి ఈ రైతులకి అంతా వ్యవసాయంలో ఉండేట మెళకువలు వాడవలసిన ఎంతవరకు యాంత్రీకరణ కావాలా, ఎంతవరకు మెషిన్ కావాలా, ఎంతవరకు మెన్ ఉపయోగించుకోవాలా, ఏం చేయాలని మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ పని చేయవలసింది ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో ఉన్న మండల ఎక్స్టెన్షన్ ఆఫీసు. వాటికి ఈ కార్యక్రమం సరిగా జరుగుతుందా లేదా చూడవలసిన కర్తవ్యం వ్యవసాయ మంత్రులది. ఈ కార్యక్రమం సరిగా జరుగుతుందా చూడాల్సిన అవసరం ఆరోగ్య శాఖ మంత్రులది, ప్రభుత్వ మంత్రి, ముఖ్యమంత్రులది, కార్యదర్శులది. వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి తద్వారా, ఎందుకంటే ఎంతమంది వెంకటేశ్వరరావు ఉన్నారు మనకి, ఎంతమంది ఇలా ముందుకు వచ్చి ప్రతి మండలంలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసేటికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. కాబట్టి ఈ బాధ్యతలన్నీ ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ సహకారం తీసుకోవచ్చు, వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వచ్చు. నాకు సంతోషం, వ్యవసాయం కోసం ఈ మాత్రం కృషి చేస్తున్న వెంకటేశ్వరరావుని ఢిల్లీ ప్రభుత్వం గుర్తించి నరేంద్ర మోడీ గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పురస్కారం, అభినందన, ఒక సత్కార్యం చేసినందుకు ఒక సత్కారం, ఒక సన్మానం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులకు తగిన విధంగా ఇన్సూరెన్సు అటు ప్రభుత్వము ఇటు ప్రజల నుంచి ఇద్దరిని కూడా సమీకరించి ఇన్సూరెన్స్ కట్టే పద్ధతిని తీసుకొస్తే పంట నష్టం వచ్చినప్పుడు కొంతమేర కన్నా సహాయం అందుతుంది. ఇప్పుడున్న ఇన్సూరెన్స్ ఎలాంటిదంటే పంట దెబ్బతిందనుకోండి, ముందు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? బ్యాంకులకు ఇస్తారు. ముందు బ్యాంకులు మన దగ్గర అప్పు తెచ్చుకోవడానికి కాబట్టి ఇచ్చాయి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ రైతుకేమో దొరకడం లేదు. కాబట్టి ఈ యొక్క పంటల బీమా పథకాన్ని కూడా సవరించాల్సి ఉంది, రైతులు కూడా దాన్ని భాగస్వామి చేయాల్సి ఉంది. ఆ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం కట్టే దాంట్లో రైతుతో పాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాల్సి ఉంది. అక్కడ చెల్లించు ఫ్రీగా, అక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటే ఆ రైతుకు కట్టేట ఇన్సూరెన్స్లో ఫ్రీగా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమని నేను కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి రైతులను ఆదుకునేందుకు వాడు చేస్తున్న పనికి నువ్వు కూడా కాస్త చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు నిర్మాణం చేయాలి ప్రభుత్వం. దాంట్లో స్టోర్ చేసుకున్న దానికి తక్కువ రేటుకి, నామినల్ రేటుకి గోదాములు గిడ్డంగులు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు రైతులకు మనము ఈ వ్యవసాయ క్షేత్రాలు సందర్శించేందుకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ నన్ను అడిగితే బృందాలుగా రైతుల దగ్గరికి తీసుకురావాలా, వారందరూ వాడు రావడంగా చూపించాలా, ఒకసారి తిప్పాలా. ఇవాళ వెంకటేశ్వరరావు తిప్పాడు నన్ను అంతా కూడా. నాకు మా ఊరు మా తాత గుర్తొచ్చాడు ఇవాళ వెంకటేశ్వరరావు చేసిన పని చూస్తే. ఎందుకంటే నాకు కూడా ఇష్టమైన పని వ్యవసాయం, మనకు ఫలసాయం అందించేయండి వృత్తి, అది ప్రవృత్తి. అది అగ్రికల్చర్ ఈజ్ ద బేసిక్ కల్చర్ ఆఫ్ ఇండియన్ పీపుల్. ఈ దేశంలో ఇప్పటికీ కూడా 58 నుంచి 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సిన రంగం వ్యవసాయ రంగం అనే విషయాన్ని అటు ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజలకు కూడా ఇంతకు ముందులాగా రొటీన్గా పంటలు పండించడం కాకుండా ఎంత వీలైతే అంతవరకు వరి తగ్గించాలి. ఏంద్రా వెంకయ్యనాయుడు గారు వరి తగ్గించమంటారు, ఏం చేయమంటారు అని అంటే వరి తగ్గించాలా. వరి ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ జబ్బులు వస్తాయి. దేశంలో ఇప్పటికే దాదాపు 30% మంది డయాబెటిక్ పేషెంట్ తయారయ్యారు. సగం కారణం ఆ ధాన్యాన్ని పూర్తిగా ఏమాత్రం కూడా ఉంచకుండా దాంట్లో ఉండే పోషకాలన్నీ తీసేసి మిల్లింగ్ చేసి ఆ మిగిలిపోయినట్టు తెల్లగా ఉండే తెల్ల పాలిష్, తెల్ల చొక్కాలాగా తెల్ల పాలిష్ పెట్టి తింటే లోపలికి ఏం పోదు. ఆ తెలుపుదనాన్ని తెచ్చేయంటే డయాబెటిక్ జబ్బు వస్తుంది మనకి. ఎంతవరకు పౌష్టికమైన ఆహారం తినాలి. ఆయన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రవేత్త మహనీయుడు, చనిపోయాడు. ఆయన భారతరత్న అలాంటి వ్యక్తి చెప్పాడు ఏంటంటే పౌష్టిక ఆహారం తినండి అని. మన పిల్లలు తింటున్న ఆహారం ఏంది? ఇప్పుడు టీవీలు చూసి ఆ పాశ్చాత్య ధోరణిని బట్టి పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే రెడీమేడ్ ఫుడ్డు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు, సార్ మీరు కాన్స్టెంట్ ఫుడ్ని విమర్శిస్తున్నారు. కాన్స్టెంట్ ఫుడ్ సార్, ఫుడ్ మనం ఏం చేయబడలే, దొరుకుతుంది ఆటోమేటిక్గాని. కాన్స్టెంట్ ఫుడ్ అంటే ఇన్స్టెంట్ డిసీజ్ రా బాబు అని చెప్పాను నేను. నువ్వు కాన్స్టెంట్ ఫుడ్ తింటే నీకు జబ్బు కూడా ఆటోమేటిక్గా నీ వెనకిటితో అవసరం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా. ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. వంట వండాల. అమ్మమ్మని అడగండి, తాతయ్యని అడగండి, కనుక్కోండి. ఇంట్లో వంట వండాల్సిన అవసరం ఎంతో ఉంది.
తృణధాన్యాల వైపు, సిరిధాన్యాల వైపు దృష్టి మళ్లించాలా. రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరికలు. మాకు ఈరోజు వెంకటేశ్వర ఉదయాన్నే వాటితో ఇడ్లీ పెట్టాడు, వాటితో పొంగల్ పెట్టాడు, వాటితో ఉప్మా పెట్టాడు. ఇప్పుడు మధ్యాహ్నం వల్ల భోజనం చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించడం వల్ల లోపల నుంచి సిగ్నల్ వస్తున్నాయి. ఫుల్ అయ్యి ఉంది ట్యాంకు, ఇప్పుడు మళ్ళీ ఏం భర్తీ చేయొద్దు అనేది. ఎందుకంటే బలం ఉంది దాంట్లో, బలం ఉంది. పేరేమో తృణధాన్యం, కానీ బలమైన ధాన్యం అది. ఈ సిరిధాన్యాలను మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. పాత రోజులు అలవాటు ఉండింది. నాకు మా అమ్మమ్మ గుర్తుంది. నాకు ఎప్పుడన్నా ఆదివారం వస్తే రాగి సంగటి, నాటుకోడి పులుసు పెట్టేది. అది తింటూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది ఆ నాటుకోడి పులుసు. ఇప్పుడు ఓన్లీ 5 స్టార్ హోటల్లో పెడుతున్నారు రాగి సంగటి, నాటుకోడి పులుసు అని చెప్పని. మామూలు వాటిలో మాత్రం తెల్లటి ధాన్యాన్ని, తెల్లటి అన్నం పెట్టి దాంట్లో ఉండేట మంచి బలాన్ని తీసేసే పరిస్థితి మనం చేస్తున్నాం. అందుకని మనం కూడా మన అలవాట్లు మార్చుకోవాలా, సిరిధాన్యాల వైపు దృష్టి మళ్లించాలా, వాటిని మరిగా మన పిల్లలకు ఆహారంగా పెట్టాలా. మన దేశం మనం తినేట కూరగాయలు అద్భుతమైన కూరలు ఉన్నాయి, మనకి అనేక రకాలైన కూరలు ఉన్నాయి. మన అమ్మమ్మలో మన తాతయ్యలు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో అనేక రకాల అద్భుత వంటకాలు మన పెద్దవాళ్ళు మనకు అందించారు. నేను అమెరికా పోతే కూడా మా ఆవిడ నాకు అన్నిటికన్నా గుర్తుగా ఇచ్చేది ఏం తెలుసా? పాత చింతకాయ పచ్చడి, చింత చిగురు లేకపోతే చింతాకు పొడి. నేను అమెరికాకి వెళ్ళా ఒకసారి, మొట్టమొదటిసారి, ఇప్పుడు కాదు, 1990లో అమెరికాకి వెళితే నాతో పాటు ఒక 6-7 మంది నాయకులు వచ్చారు, కాంగ్రెస్ అన్ని పార్టీల నాయకులు. యంగ్ పొలిటికల్ లీడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని. ఆడికి పోయిన తర్వాత ఉదయాన్నే టిఫిన్ పెడుతుంటే టిఫిన్ అడిగితే ఆడ ఏం లేవు, బ్రెడ్, టోస్టు, జాము అదే ఉంది. నేను ఇంకా లాభం లేదనుకొని ఆ బ్రెడ్ తీసుకొని రూమ్లో నుంచి చింతకాయ పచ్చడి తీసి ఆ బ్రెడ్కి పెట్టి పూసుకొని తింటా ఉన్నా. నాతో కూడా వచ్చిన కాంగ్రెస్ నాయకులు, తమిళనాడు, ఆమె పేరు చెప్పడం బాగుండదు, ఆమె అన్నది, అమెరికా వస్తే కూడా ఇదేనా, ఏం పని లేదు, నాకు ఇష్టం నేను తింటున్నా, నీకేంటో మా నష్టం అని చెప్పాను నేను. సరిగా ఊగుండి ఒక 5 రోజులు అయిపోయింది. 6వ రోజు మేము మా టూర్లో 6వ రోజు ఉదయాన్నే టిఫిన్కి పోయి బ్రెడ్ తీసి నేను చింతకాయ పడతాడు పోస్తున్నా. దానికి పోస్తుంటే ఈమె నన్ను అడిగింది, కొద్దిగా ఉందా, ఇక్కడ ఉందా నీ దగ్గర అంటే. పాత చింతకాయ పచ్చడి తింటే కదా దాని సంగతి తెలిసేది, గుంటూరు గోంగూర తింటే కదా దాని సంగతి తెలిసేది. ఆ గుంటూరు గోంగూరని, తెల్ల గోంగూర, అది కూడా ఎర్ర గోంగూర కాకుండా తెల్ల గోంగూరని తీసి, పచ్చ గోంగూర, తెల్ల గోంగూర ఏమంటారో మరి మీ ప్రాంతంలో, తీసి దాంట్లో ఉల్లిపాయలు వేసి, పచ్చిముక్కలు వేసి, రోట్లో వేసి దంచితే దాని సంగతి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఆ గుంటూరు గోంగూర పనిచేస్తుంది. మనకేమో దంచడం అలవాటు లేదు, పెంచడం అలవాటు లేదు. గోంగూర అది దంచకుండా పెంచకుండా తెచ్చుకొని బయట కొనుక్కొని అది ఏదో 4 రోజులు 5 రోజులు నిల్వ ఉందని తీసుకొచ్చి గ్రైండర్లో వేసి మిక్సీలో వేస్తే దాని రుచి ఏముంటుంది? ఇవన్నీ మిక్సీలో వేస్తే ఏమొస్తుంది? జ్యూస్ వస్తుంది, అంతా కూడా. ఆ పచ్చడి సరిగ్గా రుచి ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళని అడగండి ఎట్లా చేయాలా పచ్చడి, ఏ విధంగా చేయాలని. రోళ్ళు పోయినాయి, రోకళ్ళు పోయినాయి, మన అంతా చనికిటి బండలు పోయినాయి, అంతా పోయి మనం అధునూతనమైన ఎక్కడైతే అవసరమో అక్కడే యంత్రాలు తెచ్చుకోవడం లే, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ యంత్రాలు తెచ్చుకుంటున్నాం. దానివల్ల మనకంతా కూడా ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని అందరూ గమనించాలి. ముఖ్యంగా తల్లులు గమనించి పిల్లలకు పౌష్టికమైనటువంటి ఆహారం పెట్టాలి. అలాగే కుటుంబానికి అంతా కూడా వంట ఇళ్ళు ముఖ్యం. ఇంటికి కేంద్రం ఏదంటే వంట ఇళ్ళు. వంట పోతే జంట పోద్ది అని చెప్పాను నేను ఆ మధ్య. ఆ మాట ఏం సార్ అట చెప్పారు మీరు అన్నారు. వంట మానేస్తే బయట నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఇంకా మనం కలిసే పాయింట్ ఏముంది? వంట పోతే జంట పోద్ది అని. అమెరికాలో అధ్యయనం చేశారు, నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కావాలంటే. అమెరికాలో 70లో అధ్యయనం చేశారు. అప్పుడే ఒక శాస్త్రవేత్త చెప్పాడు, వంట ఇళ్ళు కేంద్రము, దాన్ని ఆపకండి అని ఆపారు. అంతా బయట నుంచి సిజ్జాలు, ఏదో సిజ్జా, జొమాటో, టొమాటో ఏదో పేర్లు పెట్టి మనం ఆర్డర్ ఇస్తే వెంటనే ఆ షాపు నుంచి వస్తుందని. వాడు ఏం వాడాడు, ఎన్ని రోజులు నిర్వహించాడు, ఆ పనికి మనకు పంపిస్తున్నాడా లేదా ఏం తెలకుండా దానికి కాస్త ఓవెన్లో పెట్టి వేడి చేస్తే, ఓవెన్లో పెడితేనే సగం అనార్థం. మామూలుగా వేడి చేసి పొయ్యి మీద తెచ్చి పెడితే దాని సంగతి, దాన్ని తింటే దాంట్లో ఉండేట రుచి వేరు. మనం వాటికి అలవాటు పడిపోతున్నాం. దానివల్ల జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. జబ్బులు ఎక్కువ వస్తే హాస్పిటల్ ఎక్కువ. అన్నీ రోజు ప్రతి దగ్గర మంచి మంచి హాస్పిటల్ వస్తున్నాయి, సంతోషిస్తున్నాం. మన జబ్బులతో పాటు మన డబ్బులు పోతాయనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకని మనము మన యొక్క నిత్య జీవితంలో కూడా మార్పులు రావాలా. పిల్లలను కూడా పెద్దలు ఉదయం కాసేపు వ్యాయామం చేయించాలా. పాత రోజుల్లో వ్యవసాయానికి పోవాలంటే 2 కిలోమీటర్లు పోవడం, 2 కిలోమీటర్లు రావడం. అక్కడ కొంతమంది అయితే పని చేసేవాళ్ళు పని చేయించడం, లేకపోతే ఎడ్లబండి కట్టుకోవడం, దాన్ని తోలుకొని రావడం, ధాన్యం బస్తాలు పైన వేసుకోవడం, అనేక పనులు చేసేవాళ్ళు. అందుకని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేదానికి ఏమి లేదు. అంత అదే జిమ్ముకి పోతున్నాను నేను అని.
జిమ్ముకు పోవడం అసలు ఉండు, నువ్వు పని నువ్వు చేయకుండా నువ్వు నడక చేయొచ్చు. ఎవరు చెప్పాడు నడక చేయొద్దని? కాస్త వ్యాయామం ఇంట్లో కూర్చొని వ్యాయామం చేయొచ్చుగా ఫ్రీగా. 173 దేశాలు ఇవాళ యోగాన్ని పాటిస్తున్నాయి. రైతులు వాళ్ళ పిల్లలను ముఖ్యంగా కాస్త వ్యవసాయం వైపు మళ్ళించాలా, వ్యవసాయం మీద ఆసక్తి లేకపోతే వ్యాయామం వైపు మళ్ళించాలా, కొద్దో గొప్ప వ్యాయామం చేయాలా, పౌష్టికాహారం తినేట్టుగా చూడాలా. ఇక్కడ మనకి ఈ వ్యవసాయం లాభసాటి చేయడం కోసం ఔషధ మొక్కలను పంపిణీ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క అంతర పంటల సాగుతో పాటు అనుబంధ రంగాల మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని రైతులంతా లాభదాయకమైన పద్ధతిలో భారత ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలా. దేశం చాలా వేగంగా ముందుకెళ్తోంది. మన ఒక మాట చెప్పి ముగిస్తాను. అమెరికా గొప్ప దేశం, మనకి మిత్ర దేశం కూడా. వాళ్ళని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. ఆ అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య సోయినట్టు మాట్లాడు ఏంటది. ఆయన చెప్పాడు ఇండియా ఇది డెడ్ ఎకానమీ అన్నాడు. ఇండియా చచ్చిపోయినంటే ఆర్థిక వ్యవస్థ అని చచ్చిన ఆయన మాట చెప్పిన 3 రోజులు సరిగ్గా 4 రోజులకో సరిగ్గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఒకటి ఉంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచానికంతా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంతో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశము. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అని చెప్పారు. ఆ ఎకానమీ పెరుగుదలలో ఐటీతో పాటు మన డ్యూటీ చేస్తున్న మన రైతుల యొక్క కృషి కూడా దాంట్లో ఉంది అని చెప్పని సందర్భంగానే మనం చేస్తున్నాను. అందుకని వ్యవసాయాన్ని దాన్ని తక్కువ చూపు చూసుకోకుండా వ్యవసాయ రంగం వైపు చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ BSc, అగ్రికల్చర్ MSc గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వ్యవసాయం వైపు మళ్ళించి మీ తల్లిదండ్రులతో కలిసి మీ వ్యవసాయాన్ని లాభసాటి చేయండి, వ్యవసాయ రంగంలో మార్పులు తేండి, ఆరుతడి పంటలను ప్రోత్సహించండి, దాంతోపాటు అంతర పంటలు కూడా తయారు చేసేందుకు అలవాటు చేయండి. విద్య పైన చెట్ల పంపకం పెట్టించిన కూరగాయలు పండించే విధానం, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ దాన్ని ఏర్పాటు చేసే విధానం, అలాగే డైరీ ఇలాంటి వాటిల్లో మీ తల్లిదండ్రులతో చేదోడు వాదోడుగా ఉండి ఆ రంగాల్లో కాబట్టి దయచేసి వ్యవసాయ రంగం వైపు ఆసక్తి చూపించమని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ మనందరం తెలుగులో మాడుకోవాలా, తెలుగును రక్షించుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయబడలే, నువ్వేం చేయబడలే. సింపుల్, దానికి సమాధానం ఉంది. తెలుగులో మాట్లాడు. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ భాషలో మాట్లాడు. వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడద్దు. అమ్మా అని పిలువు, మమ్మీ అనొద్దు. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ మనకెందుకు చెప్పండి? శుభ్రంగా అమ్మ అంటే లోపల నుంచి వస్తుంది, అమ్మమ్మ అంటే ఇంకా లోపల నుంచి వస్తుంది. పూర్తి పేరు చెప్పండి. నీ పూర్తి పేరేంది? నా పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. ఆ విధంగా మనం పనిచేయాలి. పూర్తి పేరు చెప్పకుండా చిన్నప్పుడు చిట్టిపొట్టి పిలుస్తాం మనం. చంటి, బంటి, బాగున్నావా అనే సరదా చిన్నప్పుడు మారుతుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తి పేరుతో పిలిచే అలవాటు, ఇంటి పేరుతో కూడా పిలిచేటికి అలవాటు కావాల్సి ఉంది. మన అడ్రస్ మన ఇంటి పేరు, మన చిరునామా మన తెలుగు భాష. అందుకని దయచేసి అందరూ కూడా జీవితంలో వాటిని అనుసరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. వెంకటేశ్వరరావుని నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున అందరి కడతాళ ధ్వనుల మధ్య వెంకటేశ్వరరావుని అద్భుతమైన పని చేస్తున్న వెంకటేశ్వరరావుని అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే బుద్ధప్రసాద్ గారికి, అలాగే నాబార్డు అధికారి గారికి, ఈనాడు బాబురావు గారికి, అలాగే సాక్షి మల్లేశ్వర గారికి, ఆంధ్రజ్యోతి బుచ్చి గారికి, వెంకటరావు గారికి, అలాగే ఈ పిల్లల్ని పంపించిన సర్వీస్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే కొరినపాడు కోలాటం సభ్యులకు, అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ దశాబ్దంగా ఇక్కడికి వచ్చినందుకు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. వేడుకలకు హాజరైన అన్నదాతలకు ఆకుకూరల విత్తనాలు, కొర్ర విత్తనాలు, ఔషధ మొక్కలు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.